హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 52. అనిరుద్ధ్కి అవంతిక మీద ఇంకా ప్రేమ ఉండి ఉంటే ఎప్పుడో విడాకుల పేపర్ల మీద సంతకం చేసి ఆమెకు స్వేచ్ఛనిచ్చేవాడు. 6 ఏళ్ల క్రితం ఆమెకు తను ఇవ్వగలిగిందంతా ఇచ్చేశాడు. తన డబ్బు, మనసు, ప్రాణం ఇలా ప్రతిదీ ఎలాంటి షరతులు లేకుండా ఆమె ముందు ఉంచాడు. కానీ చివరికి అవంతిక అతన్ని ఒక పనికిరాని వాడిలా తీసి పక్కన పడేసింది. గుండె ముక్కలు కావడం అంటే ఎలా ఉంటుందో అనిరుద్ధు నిజంగా ఫీల్ అయింది అప్పుడే. ఎవరికైనా తమ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంటుంది. కానీ అవంతిక మాత్రం అతడి పర్సనల్ విషయాలన్నింటినీ బయట పెట్టాలని పట్టుబట్టింది. అలా తన మనసులో మాట బయట పెట్టే ధైర్యం, సత్తా అతడికి ఉంటే అతడు డిప్రెషన్‌తో ఎందుకు బాధపడతాడు? ఆమె అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఈ ప్రపంచమే అతడి సొంతమైనంత ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత వెంటనే వెనక్కి తిరిగి అదంతా లాగేసుకుంది. తన జీవితంలో మరే ఇతర అమ్మాయిని ప్రేమించకూడదని, ముఖ్యంగా అవంతికను అస్సలు ప్రేమించకూడదని అనిరుద్ధు అప్పుడే ఒట్టు వేసుకున్నాడు. అదే మంచిది. అవంతిక మిగతా అమ్మాయిల్లాంటిది కాదని అనుకున్నాను. కానీ ఆమె నిన్నందరికంటే ఎక్కువగా గాయపరుస్తుందని ఊహించలేదు అని చెప్పి తన వైన్ గ్లాస్ పైకెత్తి, నేను కిరణ్ ఎప్పుడూ నీకు అండగా ఉంటాము అన్నాడు వినయ్. వాళ్ళు గ్లాసులు చీర్స్ చెప్పుకోగానే కిరణ్ మదిలో సడన్గా ఒక ఆలోచన మెదిలింది. అన్నట్లు సార్, మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ కొనడానికి ఎవరో ఆసక్తి చూపిస్తున్నారని ఈరోజు ఉదయం మన ప్రాపర్టీ మేనేజర్ చెప్పారు అన్నాడు కిరణ్. ఎవరది అని వైన్ గ్లాస్ని గట్టిగా పట్టుకుంటూ అడిగాడు అనిరుద్ధు. ఆ పట్టుకు అతడి వేళ్ళు తెల్లబడిపోయాయి. నేను ఆరా తీశాను సార్, పాత విశ్వనాథ్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ అట అన్నాడు కిరణ్. అతడికి కొనేంత స్తోమత ఉందా ఏంటి అని వెటకారంగా అన్నాడు అనిరుద్ధు. కిరణ్ ఇంకా అతడి ఆర్థిక స్థితిగతుల గురించి ఆరా తీయలేదు. ముందసలు అనిరుద్ధ్కి ఆ బిల్డింగ్ అమ్మే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి. మీకు అమ్మే ఉద్దేశం ఉంటే నేను వెళ్ళి అతన్ని కలుస్తాను. ఎంతకు అమ్ముదామని అనుకుంటున్నారు అని అడిగాడు కిరణ్. అనిరుద్ధ్ కళ్ళల్లో ఒక్కసారిగా ఏదో మెరుపు మెరిసింది. వెంటనే అతడి శరీరం బిగుసుకుపోయింది. అనిరుద్ధ చూపుల్లో వచ్చిన మార్పును గమనించిన వినయ్ తన స్నేహితుడి మనసులోని మాటను పసిగట్టాడు. ఆ బిల్డింగ్ కొనడానికి ప్రయత్నిస్తుంది ఎవరని అనుకుంటున్నావు నువ్వు? ఒకవేళ అని వినయ్ ఏదో అనబోతుండగానే అతడి మాటను మధ్యలోనే ఆపుతూ, నువ్వు ఎవరో వాళ్ళకి చెప్పావా అని కిరణ్ని అడిగాడు అనిరుద్ధ్. కిరణ్ అడ్డంగా తలాడిస్తూ, ఇంకా లేదు సార్, వాళ్ళకి మన ప్రాపర్టీ మేనేజర్ మాత్రమే తెలుసు అన్నాడు. ఆ కొనే వ్యక్తి తన ఆస్తుల వివరాలు ఆధారాలతో చూపించమని ప్రాపర్టీ మేనేజర్కి చెప్పు. ఒకవేళ ఆ హెచ్ఆర్ మేనేజర్ కాకుండా వేరే ఎవరైనా కొంటున్నట్లయితే ఆ అసలు కొనుగోలుదారుడితో మీటింగ్ ఏర్పాటు చేయమను అని ఆర్డర్ వేశాడు అనిరుద్ధ్. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అవంతికకు ఆ పాత హెచ్ఆర్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. బిల్డింగ్ అమ్మకం గురించి మాట్లాడడానికి వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు అవంతిక. నీకెప్పుడు వీలవుతుంది? అలాగే వాళ్ళు నీ ఆస్తుల వివరాలు అడుగుతున్నారు. అవన్నీ రెడీగా ఉన్నాయా? ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఆ బిల్డింగ్ విలువ కనీసం 650 కోట్లు ఉంటుంది అన్నాడాయన. ఆయన మాటలకి అవంతిక ఆశ్చర్యపోయింది. అప్పట్లో మన బిల్డింగ్ అందులో సగం రేటుకే అమ్ముడుపోయింది కదా అని అడిగింది అవంతిక. అవునమ్మా, కానీ అది చాలా మంచి సెంటర్లో ఉంది. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా దాని రేటు కూడా పెరిగి ఉంటుంది అన్నాడాయన. అలాగా, ఈరోజు నాకు కాస్త పనుంది, మనం వాళ్ళతో రేపు మీటింగ్ పెట్టుకుందాం అంది అవంతిక. సరే అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేస్తాను అన్నాడాయన. ఆ మధ్యాహ్నం అవంతిక తన స్నేహితురాలు తన్మయ్యని కలుస్తానని మాటిచ్చింది. ఈ 6 ఏళ్లలో ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు. వాళ్ళు పెద్దగా మాట్లాడుకోకపోయినా వాళ్ళ స్నేహం మాత్రం అలాగే బలంగా ఉంది. తన్మయి ఒక ఎర్ర గులాబీల బొకే పట్టుకొని వాళ్ళిద్దరూ కలుద్దామనుకున్న రెస్టారెంట్లోకి వచ్చింది. ఒకరినొకరు చూసుకోగానే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పరిగెత్తుకుంటా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇన్నాళ్లకు నీకు సొంత ఊరికి రావాలనిపించిందా అవంతిక? నువ్వు ఇంకా రాకపోయి ఉంటే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అనుకున్నాను తెలుసా అంది తన్మయి.
ఈ 6 ఏళ్లలో అవంతిక, తన్మయి కేవలం 2 సార్లు మాత్రమే కలిశారు. ఆ 2 సార్లు కూడా తన్మయే విదేశాలకు వెళ్ళి అవంతికను కలిసొచ్చింది. అవంతిక ఆ గులాబీల బొకేని వాసన చూస్తూ, బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన పూలు కాబట్టి చాలా కమ్మని వాసనొస్తున్నాయి అంది నవ్వుతూ. నిన్ను చూసినా గుర్తుపట్టనట్లు నటిద్దామనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఈ 6 ఏళ్లలో నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాకపోవడానికి నీకు మనసెలా వచ్చింది? అసలు మనిషివేనా నువ్వు? అంటూ అవంతికను తన పక్కన కూర్చోబెట్టుకుంది తన్మయి. ఇక మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు కదా అని అడిగింది తన్మయి. వెళ్తాను. ఎప్పుడైనా టూర్లకు మాత్రమే అంది అవంతిక చిలిపిగా. నా దగ్గర నీ జోకులాపు. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగింది తన్మయి. తన్మయి తనకు కావలసిన ఫుడ్ ఆర్డర్ చేసి మెనూను అవంతికకు ఇచ్చింది. ఆమె ఒకసారి చూసి తిరిగి వెయిటర్కి ఇచ్చేసింది. శ్రీ సాయి సువర్ణ విలాస్లో ఒక ఇల్లు తీసుకున్నాను అంది అవంతిక. ఏంటి, ఆ లగ్జరీ విల్లాలుండి ఫేమస్ శ్రీ సాయి సువర్ణ విలాస్లోనా అని కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యపోయింది తన్మయి. అవంతిక అవునన్నట్లు తలాడించి, బయట దేశంలో ఉన్నప్పుడు కాస్త డబ్బులు సంపాదించానులే అంది. వామ్మో, ఆ విల్లాల రేట్లు కోట్లల్లో ఉంటాయి. కాస్త డబ్బులంటావేంటి? అది చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు ఎలా సంపాదించావే? నాకు కూడా నేర్పించొచ్చుగా అని సరదాగా కన్ను కొడుతూ అడిగింది తన్మయి. అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఊహించిన దానికంటే బాగా రన్ అయింది అని చాలా క్యాజువల్గా చెప్పింది అవంతిక. నువ్వు గ్రేటే. జయంత్ తన సొంత బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచి కనీసం 10 కోట్లు కూడా సంపాదించుండడు. వాడికి వ్యాపారం చేసే బుర్రే లేదనిపిస్తుంది. మా అమ్మ నాన్నలు కూడా అదే అనుకుంటున్నారు. అందుకే వాడితో నా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని ఫిర్యాదు చేసింది తన్మయి. మేం ప్రేమలో పడి 7 ఏళ్ళు అవుతుంది. ఇది ఇంకెన్నాళ్ళు సాగుతుందో ఏమో అంది తన్మయి బాధగా. అతడు వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటే మీ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటారని అన్నావు కదా అని అడిగింది అవంతిక. అన్నారు. కానీ ఆ వెధవ వాళ్ళ నాన్న కంపెనీ తీసుకోవడానికి ససేమీరా అంటున్నాడు. వాడు సంపాదించే ఆ చిల్లర డబ్బుతోనే నన్ను జీవితాంతం బాగా చూసుకుంటానని, ప్రేమిస్తానని కబుర్లు చెప్తున్నాడు అంటూ కంట్లో లేని నీటిని తుడుచుకుంటున్నట్లు యాక్షన్ చేసింది తన్మయి. చాలా కష్టంగా ఉంది అవంతిక. ఇలాగైతే నాకు జీవితంలో పెళ్లి కాదేమో అంది తన్మయి. నువ్వేం కంగారు పడకు. నీకు పెళ్లి చేసుకోవాలని అంత ఆత్రంగా ఉంటే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానులే. నిన్ను నేను బాగా చూసుకోగలను. ఎలాగూ మన దగ్గర అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధం కాబట్టి మనం ఫారిన్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ స్నేహితురాల్ని నవ్వించే ప్రయత్నం చేసింది అవంతిక. ఆ మాటలకి తన్మయి పగలబడి నవ్వింది. ఆ తర్వాత తన స్వరాన్ని కాస్త సీరియస్గా మార్చి, నాకు నిజం చెప్పవంతిక, నువ్వు అనిరుద్ధ్కి ఎందుకు విడాకులు ఇస్తున్నావు? అతడు నిన్నేమైనా మోసం చేశాడా? అతడికి ఎవరితోనే అఫైర్ ఉన్నట్లు నేను ఎప్పుడు వినలేదు. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి అతడు వేరే ఏ అమ్మాయితోనూ తిరగలేదు అని అడిగింది తన్మయి. అనిరుద్ధ్ గురించి అవంతికను అడగాలంటే తన్మయి ఎప్పుడూ కాస్త మొహమాట పడేది. కానీ ఇప్పుడు అవంతిక తన కళ్ళెదుటే కూర్చొని ఉండేసరికి ఆమె అడగకుండా ఉండలేక అడిగేసింది. ఒకవేళ జయంత్ మనసులో వేరే అమ్మాయి ఉంటే, ఆమె మీ జీవితాల్లోకి రాకపోయినా సరే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయగలవా అని ఎదురు అడిగింది అవంతిక. ఆ మాటకి తన్మయి అవాక్కయింది. ఏంటి, అనిరుద్ధ్ మనసులో వేరే అమ్మాయి ఉందా అంది తన్మయి షాక్లో. అవంతిక నీళ్లు తాగి, అదంతా గతం. మేము ఎప్పుడో విడిపోయాం. ఇప్పుడు మిగిలిందల్లా ఆ విడాకుల తంతు మాత్రమే అంది. అతను అంత పెద్ద మోసగాడని నేను కలలో కూడా ఊహించలేదు. అతడి ఫ్రెండ్స్ అంతా నువ్వే అతన్ని మోసం చేశావని అనుకుంటున్నారు. అతడేమో ప్రపంచంలోకెల్లా శ్రీరామచంద్రుడని, నువ్వేమో రాక్షసివి అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా వింటుంటే నాకు ఏదోలా వికారంగా ఉంది అంది తన్మయి కోపంగా. ఇప్పుడు వాంతులు చేసుకోకు, నేను భోజనం చేస్తున్నాను అని చాలా ప్రశాంతంగా ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా అంది అవంతిక. అంతే, మనమిక అతని గురించి మాట్లాడుకోకూడదు. ఇంతకీ తర్వాత నీ ప్లాన్స్ ఏంటి అని అడిగింది తన్మయి. మా నాన్నగారి కంపెనీని మళ్ళీ నిలబెట్టాలని అనుకుంటున్నాను అంది అవంతిక. తన్మయి ఆశ్చర్యంగా అవంతిక వైపు చూసింది. నిజం చెప్పు, నువ్వు అసలు ఎంత డబ్బు సంపాదించావేంటి
అని అడిగింది తన్మయి. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నది నా కోరిక. అది నా డ్రీమ్ అంతే. అందులో నేను సక్సెస్ అవుతానో లేదో నాకే తెలియదు అంది అవంతిక. తన్మయి ఊపిరి పీల్చుకొని, నీతో పోలిస్తే నేను జయంతి ఇద్దరం పనికిరాని వాళ్ళలా కనిపిస్తున్నాం. ఇకపై నేను నీతోనే మంచిగా ఉండాలి. అన్నట్లు నీకొకటి చెప్పాలి. నీకు ఎవరినైనా సెట్ చేయమంటావా? మా చుట్టాల అబ్బాయి ఒకడున్నాడు. చాలా క్యూట్‌గా ఉంటాడు. వాడికి 27 ఏళ్ళు. కానీ చాలా మంచి పిల్లోడు అంది. నన్ను ఆట పట్టించడం ఆపు తన్మయి అని అవంతిక తన తల పట్టుకొని అంది. చిన్న పిల్లలు నీకు నచ్చరా? అయితే కాస్త వయసున్న వాళ్ళు ఓకేనా? నా పర్సనల్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు. ఈ ఏడాదితో 40 ఏళ్ళు వస్తాయి. కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం భర్తగా మార్చేసుకో. అవంతిక ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. అనిరుద్‌తో విడిపోయిన తర్వాత ఆమెకి పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా సరే మగవాళ్ళ మీద ఉన్న ఆసక్తి పూర్తిగా పోయింది. తినడం పూర్తయ్యాక అవంతిక, తన్మయి కలిసి ఒక కార్ షోరూమ్‌కి వెళ్లారు. తన్మయి ఒక బెంజ్ సెడాన్ కారు బాగుంటుందని సజెషన్ ఇచ్చింది. కానీ అవంతిక దృష్టి ఒక రోవర్ ఎస్యూవీ మీద పడింది. ఈ కార్ ఎలా ఉంది? చూడ్డానికి చాలా బాగుంది కదా అని ఒక స్పోర్ట్స్ మోడల్ వైపు చూపిస్తూ తన్మయిని అడిగింది అవంతిక. తన్మయి ఆ కారు మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసి సైగ చేస్తూ, నీ దగ్గర జేబు ఖాళీ చేసేంత డబ్బుంటే ఇది పర్ఫెక్ట్. ఆ రేటుకది ఆ మాత్రం బాగుండకపోతే ఎలా మరి అంది. అవంతిక తన క్రెడిట్ కార్డు తీసి సేల్స్ పర్సన్కి ఇస్తూ, నాకు ఈ కారు ఓకే, ప్యాక్ చేయండి అంది. కాసేపట్లో దేవ్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి కాబట్టి ట్యాక్సీల్లో తిరగడం కష్టమని ఆమె వెంటనే కొనేసింది. సాయంత్రం అవంతిక తన కొత్త ఎస్యూవీ కారులో స్పందన స్పెషల్ స్కూల్కి చేరుకుంది. దేవ్ టీచర్ వాడిని అవంతిక దగ్గరకు తీసుకువచ్చి, ఈరోజు దేవ్ చాలా బాగా ఉన్నాడండి. వాడిని అర్థం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అంది. అవంతిక ఆశ్చర్యంగా తన కొడుకు వైపు చూసింది. నిజమా దేవ్ అని అడిగింది. దేవ్ తన చేతులను జేబులో పెట్టుకొని లైట్గా తలాడించాడు. అవంతిక ఎంతలా చలించిపోయిందంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవ్ ఎట్టకేలకు ఒక స్కూల్ని ఇష్టపడతాడని ఆమె అస్సలు ఊహించలేదు. స్పందన స్పెషల్ స్కూలు నిజంగానే తన పేరును నిలబెట్టుకుంది. లక్షల్లో ఉన్న ఫీజు కట్టినందుకు ప్రతి రూపాయికి తగ్గ న్యాయం జరిగింది. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ ప్రస్తుత యజమానిని కలవడానికి అవంతిక, పాత హెచ్ఆర్ మేనేజర్ కలిసి ఒక కేఫ్కి వెళ్ళారు. నువ్వు నీ ఆస్తులకు సంబంధించిన పేపర్లు ఏవీ తేలేదా అవంతిక అని అవంతిక ఖాళీ చేతులతో రావడం చూసి కంగారుగా అడిగాడు ఆయన. ముందు వాళ్ళు ఎంత అడుగుతున్నారో చూద్దాంలేండి అంది. మార్కెట్ రేట్ చెప్తామన్నారు, అందుకే రమ్మని చెప్పారు అన్నాడు హెచ్ఆర్ మేనేజర్. కేఫ్లోకి వెళ్ళగానే అవంతిక ఒక కప్పు కాఫీ ఆర్డర్ చేసింది. మీటింగ్ సమయం ఉదయం 10 గంటలకు అనుకున్నారు. సరిగ్గా ఆమె కాఫీ టేబుల్ మీదకి రాగానే 10 అయింది. కేఫ్ గ్లాస్ డోర్లు తెరుచుకోగానే అవంతిక తలెత్తి చూసింది. 2 వ్యక్తులు లోపలికి వస్తున్నారు. అందులో ఒకరు ఆమెకి బాగా తెలిసిన ముఖమే. కిరణ్ కేఫ్లోకి వచ్చి అవంతికని చూడగానే అతని ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ కొనాలని చూస్తున్నది వేరెవరో కాదు, అవంతిక గారే. అవంతిక మనసు కూడా ఒక్కసారిగా కలవరపడింది. అసలు అనిరుద్ధ్ గారి అసిస్టెంట్ ఇక్కడేం చేస్తున్నాడు? ఒకవేళ ఆ ఇద్దరూ రావడం చూసి హెచ్ఆర్ మేనేజర్ లేచి నిలబడి ప్రాపర్టీ మేనేజర్కి విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అని ప్రాపర్టీ మేనేజర్తో చెప్పి పక్కనే ఉన్న కిరణ్ వైపు చూస్తూ ఈయనెవరు అని అడిగాడు. ఈయన అనిరుద్ధ్ గారి అసిస్టెంట్ కిరణ్ అని పరిచయం చేశాడు ప్రాపర్టీ మేనేజర్. 6 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ కొనుగోలు వ్యవహారాలన్నీ చూసుకోమని అనిరుద్ధ్ గారే నన్ను పురమాయించారు అన్నాడు ప్రాపర్టీ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ తలాడిస్తూ, నమస్తే కిరణ్ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని కిరణ్కి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. నాకు కూడా అన్నాడు కిరణ్. ఈమె అవంతిక గారు అని అవంతికను పరిచయం చేశాడు హెచ్ఆర్ మేనేజర్. మా పాత బాస్ గారి పెద్దమ్మాయి. ఈమె ఈ బిల్డింగ్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో కంపెనీ పోయాక ఆమె బిజినెస్ కోసం విదేశాలకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పాత బిల్డింగ్ను కొని కంపెనీని రీస్టార్ట్ చేయాలని తిరిగొచ్చారు అని చెప్పాడు. అవంతికకి తన చుట్టూ అంతా నిశ్శబ్దం ఆవహించినట్లు అనిపించింది. ఆయన చెప్పిన మాటలేవి
ఆమెకు వినిపించలేదు. ఇదంతా చూస్తుంటే ఆమెకి చాలా విచిత్రంగా అనిపించింది. విధి మళ్ళీ తనతో ఒక చిత్రమైన నాటకం ఆడుతోంది. కొనడానికి వచ్చింది తనే అని తెలిస్తే అనిరుద్ధు ఈ బిల్డింగ్‌ని ఆమెకెందుకు అమ్ముతాడు? తన్మయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అనిరుద్‌కి తనంటే తీవ్రమైన అసహ్యం ఉండి ఉండాలి. సార్, నేను అవంతిక మేడంతో ఒక్కసారి ప్రైవేట్‌గా మాట్లాడాలి. కాస్త బయటుంటారా? అని చాలా మర్యాదగా అడిగాడు కిరణ్. హెచ్ఆర్ మేనేజర్ వెంటనే లేచి నిలబడ్డాడు. నేను బయట ఉంటానమ్మా అని అవంతికతో చెప్పి ప్రాపర్టీ మేనేజర్‌తో కలిసి బయటకు వెళ్ళాడు. క్షణాల్లో ఆ కేఫ్‌లో అవంతిక, కిరణ్ ఇద్దరే మిగిలారు. వాతావరణంలో ఒక రకమైన ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఆవహించింది. అవంతిక తన కాఫీ కప్పు తీసి ఒక సిప్ చేసింది. కిరణ్ తన కోసం ఒక కప్పు కాఫీ ఆర్డర్ ఇచ్చి అవంతిక వైపు చూస్తూ క్యాజువల్‌గా, మీరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు కదా మేడం, అసలు ఒక పెద్ద బిల్డింగ్ కొనేంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. అది నా వ్యక్తిగత విషయం, దాని గురించి చెప్పకపోవడమే మంచిది అని ప్రశాంతంగా సమాధానమిచ్చింది అవంతిక. కిరణ్ తన కళ్ళజోడు సర్దుకొని నేరుగా విషయంలోకి వచ్చాడు. అనిరుద్ధ్ గారు మిమ్మల్ని నేరుగా వచ్చి కలిస్తేనే విడాకులు ఇస్తానని చెప్పారు. అలాగే ఈ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ అమ్మకం గురించి కూడా నేను ఏమీ చెప్పలేను. దీని గురించి కూడా మీరు అనిరుద్ధ్ గారితోనే మాట్లాడాల్సి ఉంటుంది అన్నాడు కిరణ్. నేను ఆయన కలవాలనుకోవట్లేదు అని తేల్చి చెప్పింది అవంతిక. ఏంటి మేడం, ఆయన కలవడానికి మీకు ఏమైనా అపరాధ భావం లేదా గిల్ట్ అడ్డు వస్తుందా? అనిరుద్ధ్ గారు కోరుకునేదల్లా మీతో నేరుగా మాట్లాడి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించడమే అన్నాడు కిరణ్ సున్నితంగా. ఆయనకిప్పుడు మీ మీద ఎలాంటి ప్రేమ లేదు. కాబట్టి కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ మాటలు అవంతిక గుండెల్లో పదునైన కత్తితో పొడిచినట్లు అనిపించాయి. కానీ ఆమె తన ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించకుండా నిగ్రహించుకుంది. నాకు అర్థమైంది. నాకు సమయం దొరికినప్పుడు కలుస్తాను. అయినా ఈ విషయంలో నా మనసులో ఎలాంటి గిల్టు లేదు. ఆ మాటకు వస్తే అసలు గిల్ట్ ఉండాల్సిన వ్యక్తిని నేను కానే కాదు అని చెప్పింది. ఆ మాట చెప్పి ఆమె బిల్లు చెల్లించడానికి లేచి వెళ్ళిపోయింది. అవంతిక వెళ్తుంటే కిరణ్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఒకంత సన్నగా ఉంది. ఆమె చివర్లో అన్న మాటలు ఆయన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఆమె ముఖంలో నిజంగానే ఎలాంటి అపరాధభావం కనిపించలేదు. అసలు తమ బాస్కి అవంతిక గారికి మధ్య మనకి తెలియని విషయం ఇంకేమైనా ఉందా? అవంతిక వెళ్ళాక కిరణ్ ఆఫీస్కి తిరిగి వచ్చి అనిరుద్ధ్కి విషయాన్ని వివరంగా చెప్పాడు. బిల్డింగ్ కొనాలనుకుంటున్నది అవంతికే అని వార్త విన్న అనిరుద్ధ్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అతడు అప్పటికే అది ఊహించాడు. ఆమె పెద్దగా మారలేదు సార్, ఇప్పటికీ చాలా యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నారు. కానీ ఆమె ప్రవర్తనలో, యాటిట్యూడ్లో మాత్రం చాలా పెద్ద మార్పు కనిపిస్తోంది అని కిరణ్ అనిరుద్ధ్కి చెప్పాడు. కేఫ్లో అవంతికతో జరిగిన సంభాషణ అంతటినీ అనిరుద్ధ్కి వివరించాడు కిరణ్. గతం కంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా, ధీమాగా ఉన్నారు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ లాగా కనిపిస్తున్నారు. ఈ కొద్ది సంవత్సరాల్లో ఆమె అంత డబ్బు ఎలా సంపాదించగలిగారు? నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు కిరణ్. అప్పుడు వినయ్ కొన్ని ఫైల్స్ బయటకు తీసి, నేను ఆరా తీశాను. 3 ఏళ్ల క్రితం ఆమె ఒక బిజినెస్ పార్ట్నర్తో కలిసి స్కై ఇన్ఫ్రా టెక్నాలజీస్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ కంపెనీ మెయిన్గా డ్రోన్ తయారు చేసి అమ్ముతుంది. బహుశా వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిన ప్రోగ్రామ్నే ఆమె వాడి ఉండొచ్చు. ఆ ప్రోగ్రాం అప్పట్లో అసంపూర్తిగా ఉందట. అందుకే దాన్ని వేరే వాళ్ళతో పూర్తి చేయించుంటుంది. లేకపోతే డ్రోన్ సెల్స్ ఆ స్థాయిలో ఉండేవి కావు. ఆమె ఇక 6 ఏళ్ల క్రితం నాటి ఏమీ లేని చిన్న అవంతిక కాదు అన్నాడు వినయ్. ఆమె ఎప్పుడు ఏమీ లేని దానిలా నాకు అనిపించలేదు. 6 ఏళ్ల క్రితం ఆమె దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ సొంతంగా ఆలోచించే బుర్ర ఉంది. లేకపోతే బాస్ని అంత పిచ్చివాడిలాగా ఎలా మార్చగలుగుతుంది అని కిరణ్ అన్నాడు. నిజమే అని వినయ్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆమె చాలా గ్రేట్. ఆ బిల్డింగ్ ధర 650 కోట్లు అడిగినా సరే ఆమె కొనేలాగే ఉంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అనిరుద్ధ్ వైపు చూస్తూ, ఏంటి సార్, అమ్ముతారా? ఆమె మాత్రం ఆ బిల్డింగ్ కొనడానికి చాలా ఆసక్తిగా ఉంది అని కిరణ్ అడిగాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.